సత్యాన్యూస్ నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల మైదానంలో సత్యాన్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. సాయికృష్ణ టెక్స్టైల్ వారి సహకారంతో ఈ ముగ్గుల పోటీలు అసలు ఏ విధంగా మహిళలు పాల్గొన్నారు, ఏ విధంగా ఎలా ఉంది అనేది వారిని అడిగి తెలుసుకుందాం. అయితే ముగ్గుల పోటీలలో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక్కడ ఒక మేడం ఉంది, అడుగుదాం వారిని. మేడం చెప్పండి, మీరు ఎప్పుడు ప్రతి ఇయర్ పాల్గొంటారా ముగ్గుల పోటీలలో? ఇదే ఫస్ట్ టైం. ఎట్లా తెలిసింది మీకు ఇక్కడ ముగ్గుల పోటీ నిర్వహిస్తే? తెలిసిందండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? శ్రీరామ్ నగర్ కాలనీ, పానగల్ రోడ్. ఇంకా మీరు ఒక్కరే వచ్చారా, మీతో పాటు ఇంకెవరైనా వచ్చారు? ఇద్దరం వచ్చారు. అయిపోవచ్చింది. ఎన్ని చుక్కల ముగ్గు వేశారు? ఇది 7 చుక్కల మేడం డిజైన్ చేసిన, దాన్ని తయారు చేసిన. వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో మహిళలందరికీ సంక్రాంతి సందర్భంగా ప్రతి సంవత్సరము సత్య న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో మనమైతే ముగ్గుల పోటీని చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ ముగ్గుల పోటీకి వివిధ కాలనీల నుంచి మహిళలు అయితే అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి మహిళలతో పాటు చాలామంది యువతులు కూడా ఈసారి అయితే పార్టిసిపేట్ చేశారు, కాలేజీ స్టూడెంట్స్. మరి వాళ్ళ పార్టిసిపేషన్, వాళ్ళ ఉత్సాహం ఎలా ఉందో అని అడిగి తెలుసుకుందాం. హాయ్ మేడం. హాయ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నల్గొండ అండి, శ్రీనగర్ కాలనీ, పానగల్ రోడ్. మీకు ఇక్కడ పార్టిసిపేషన్ గురించి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, మీరే తెలుసుకున్నారా? ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. మా ఫ్రెండ్ ఒక ఆమె స్టేటస్ పెడితే అందులో చూసి పాల్గొనడానికి వచ్చానండి. అంటే మీరు ఇదే ఫస్ట్ టైమా, ఇంతకు ముందు కూడా మీరు పార్టిసిపేట్ చేశారా? లేదండి, అంతకుముందు ఒకసారి స్కూల్లో మా చిల్డ్రన్స్ వాళ్ళ స్కూల్లో పార్టిసిపేట్ చేశాను. ఇప్పుడు సెకండ్ టైం ఇక్కడ. మీకు అంటే ఇచ్చిన టైంలో మరి మీరు ఎలాంటి ముగ్గుని సెలెక్ట్ చేసుకున్నారు? మామూలుగా చిన్నది చుక్కల ముగ్గు, సింపుల్ ముగ్గు వేయాలని వచ్చాను, వేస్తున్నాను అంతే. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. సో మరి ఇంకా చాలా మంది మహిళలు అయితే పాల్గొన్నారు, మరి వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
చూస్తున్నట్లయితే ఈ ముగ్గు ఎంతో అందంగా చాలా బాగుంది. ఉట్టి పాలు ఆ పువ్వు. ఈ మేడంని అడిగి తెలుసుకుందాం ఈ ముగ్గును ఎందుకు ఎంచుకున్నారు. మేడం చెప్పారా? బాగుందని. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడికల్ నుంచి వచ్చారా? ఇక్కడ ముగ్గుల పోటీ ఉంది అని మీకు ముందు నుంచి తెలుసా, లేదంటే ఎవరైనా చెప్పారా? తెలుసా? అక్కడ నుంచి ముగ్గులు కేవలం దీనికోసమే వచ్చారా? ఓకే, దీనికోసం వచ్చినాం. ఈ ముగ్గు గురించి ఏమైనా చెప్పగలరా మేడం? అంటే ఇక సంక్రాంతి, ఇక భోగి, దీపాలు పెట్టినాం, పూలు అన్నీ ఉన్నట్టు. ఓకే మేడం, చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో మరి ఇక్కడైతే చూస్తున్నాము ఆల్మోస్ట్ వీళ్ళ ముగ్గు అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. మరి ఈ ముగ్గు వీళ్ళు చుక్కలతో వేసారా లేకపోతే ప్రాక్టీస్ చేసుకొని వేసారా, అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో మేడం, వెల్కమ్ టు సత్య న్యూస్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నగరకల్ నుంచి. నకరేకల్ నుంచి వచ్చారా? వీళ్ళు సూర్యాపేట నల్గొండ లోకల్ కాకుండా నకరేకల్ అంటే పక్క నుంచి వచ్చారంట. దాదాపు ఇక్కడ నుంచి అదొక 30 కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ మీకు ఎవరు చెప్పారండి ఇక్కడ ముగ్గుల పోటీ ఉందని? మా అక్క చెప్పింది. సో కేవలం దీనికోసమే వచ్చారా మీరు స్పెషల్ గా? సూపర్ అండి, మీకే మొదటి ప్రైజ్ రావాలని కోరుకుంటున్నాము. సో మీ ముగ్గు ఎంతవరకు వచ్చింది, కంప్లీట్ అయిందా? కంప్లీట్ అయిందంట. సో మీరు అంటే ఎన్ని రంగుల్ని తీసుకున్నారు, ఏ టైప్ ముగ్గును మీరు ఎంచుకున్నారు? సంక్రాంతి ముగ్గు అంటారు ఇది. సంక్రాంతి స్పెషల్ అయితే స్పెషల్. ఓకే అండి, మీకు మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము. కంటిన్యూ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.
ఇంకా కొంతమంది మహిళలు ఎంతో ఉత్సాహంగా ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. ఇక్కడ ముగ్గేస్తున్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీకు ఎలా అనిపించింది? ప్రతి ఇయర్ పాల్గొంటారా? ఈ ఇయరే పాల్గొన్నారా? ఈ ఇయరే పాల్గొన్నామండి. మా అక్క చెప్పింది, మాది నకరికల్ నుంచి వచ్చాము. మా అక్క ఎక్కడ వేస్తారు వేద్దాం రండి అంటే వచ్చాము. అయిపోయిందా మీ ముగ్గు? ఇంకా కంప్లీట్ కాలేదండి, అవుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఈ ముగ్గు రంగురంగులతోటి ఎంతో అందంగా, ఎంతో అసలు చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంది. అసలు ఈ ముగ్గు కూడా కంప్లీట్ అయిపోవచ్చింది. మనం చూస్తున్నట్లయితే చాలా చాలా బాగుంది. వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా నిర్వహించే ముగ్గుల పోటీ కార్యక్రమంలో అయితే ఉన్నాము. మరి ప్రతి సంవత్సరం ఇక్కడ నల్గొండలోని అత్యధిక సంఖ్యలో మహిళలు అయితే పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. మరి సాయికృష్ణ షాపింగ్ మాల్ వారి ఆధ్వర్యంలో సత్య న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ రోజు ముగ్గుల పోటీ కార్యక్రమానికి మరి మహిళా మనులు అయితే చాలా మంది వచ్చారు. వారు ఎక్కడి నుంచి వచ్చారో అని అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు సత్య న్యూస్. థ్యాంక్ యూ, నమస్తే. మీకు పార్టిసిపేట్ చేస్తారండి? చేస్తానండి. ఇప్పుడు సంవత్సరం ఎన్ని ప్రైజులు వచ్చాయి మీకు ఇప్పటి వరకు? నాకు ఇప్పటి వరకు చాలానే వచ్చినాయండి. ఒకసారి అటు చూడండి. సో మీ ముగ్గు మొత్తం కంప్లీట్ అవ్వడానికి వచ్చిందా? ఇంకా టైం పడుతుంది? ఇంకా టైం పడుతుంది, ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఇంకా టైం పడుతుంది, ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఎలాంటి ముగ్గులు సెలెక్ట్ చేసుకున్నారు? ఎలాంటి ముగ్గు అంటే సంక్రాంతి అంటేనే మెలకల ముగ్గు, సంప్రదాయం ముగ్గు తీసుకొని దాని కాన్సెప్ట్ కింద ఇద్దామని చూస్తున్నాం. సో మీ ముగ్గు చాలా బాగుందండి, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇంకా మీరు దీంట్లో ఏమేమి ఇంకా ఇంక్లూడ్ చేయబోతున్నారు? నేను రెస్పెక్టెడ్ ఉమెన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ ఇస్ రెస్పెక్ట్ ఉమెన్ గురించి మెన్షన్ చేద్దాం. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. మరి మీకు కూడా ఫస్ట్ ప్రైజ్ రావాలని కోరుకుంటున్నాము. అండ్ చూస్తున్నాం కదా, ఈసారి అయితే అత్యధిక సంఖ్యలో అయితే మహిళలు పాల్గొన్నారు. మరి వాళ్ళతో పాటు ఇక్కడ కాలేజీ స్టూడెంట్స్ కూడా చాలా మంది పార్టిసిపేట్ చేశారు. చాలా రంగులతోటి బాక్స్ మొత్తం అసలు రంగులమయంగా మారిపోయింది. సో మరి వీరు ఎక్కడి నుంచి వచ్చారో వారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు సత్య న్యూస్. సో ఎక్కడి నుంచి వచ్చారు మేడం? నల్గొండ లోకల్ అండి. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు మీ ముగ్గు? 11 అట్లా స్టార్ట్ చేసాం. సో ఈ ముగ్గుకి ఏమైనా ప్రత్యేకత ఉందా?
సంక్రాంతి ముగ్గులు చుక్కల ముగ్గులు వేసినాం కదా. అంటే చుక్కల ముగ్గులు కాకుండా దీంట్లో మెలికలు ఇంకా మీరు ఏదేదో పెట్టారు కదా, డిఫరెంట్ ఫిగర్స్ కనిపిస్తున్నాయి. ఏంటి అసలు దీని కాన్సెప్ట్ ఏంటి? అంటే సంక్రాంతికి వాళ్ళు పంటలు పండించి సాయంత్రానికి తీసుకొస్తారు కదా, అట్లా చూపించినాను. సో రైతులు వస్తున్నారు విజువల్, అదే పాలు పొంగిస్తారు కదా, ఓకే, అట్లా పొంగలి పెట్టారు చెరుకు గడలు. అద్భుతంగా ఉందండి. మీ కలర్ కాంబినేషన్ అయితే బాగుంది. మరి ఇంకా మీకు ఎంత టైం పట్టే అవకాశం ఉంది? ఇంకా పడుతుంది, హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఓకే అండి, డిస్టర్బ్ ఏం చేయము, కానివ్వండి. ఆల్ ది బెస్ట్. ఎంట్రీస్ రావడం చాలా గొప్ప విషయం. మహిళలందరూ కూడా అసలు ప్రతి ఒక్కరు కూడా ఆ ముగ్గుల్ని చూస్తుంటే దాని వెనకాల మీరు ఎంత కష్టపడ్డారు, ఎంత ఇష్టంతో వేశారు అర్థమవుతుంది. కష్టం ఒక్కటే అక్కర్లేదు, ఇష్టం కూడా ఉండాలి. ఇష్టం ఉన్నప్పుడే కష్టం ప్రతిఫలిస్తుంది, ఫలం దక్కుతుంది. కానీ ఒక్కొక్క మహిళ అసలు సంక్రాంతికి ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయో అన్ని కాన్సెప్ట్స్ అన్ని ముగ్గుల్లో కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ముగ్గులో కూడా నవధాన్యాలు కనిపించాయి, ప్రతి ముగ్గులో కూడా చెరుకు గడ్డలు కనిపిస్తున్నాయి, ప్రతి ముగ్గులో కూడా పాలపుంతలు కనిపిస్తున్నాయి, ప్రతి ముగ్గులో కూడా దీపాలు కనిపిస్తున్నాయి, ప్రతి ముగ్గులో కూడా ధాన్యాలు కనిపిస్తున్నాయి, ప్రతి ముగ్గులో కూడా బొమ్మల కొలువు కనిపిస్తుంది. అంటే ఒకప్పటికి ఒక 10 సంవత్సరాల క్రితం ముగ్గు అంటే కేవలం ముగ్గు మాత్రమే వేసేవాళ్ళు మన వాళ్ళు. ఇప్పుడు ముగ్గుతో పాటు మన మొహాన్ని ఎలా అలంకరించుకుంటామో ముగ్గురు కూడా అలాగే అలంకరించారు. అలంకరణలో చాలా గొప్ప స్థానం అసలు ఎవరికి ఇవ్వాలి? డాక్టర్ సింధియా గారు, మేడం చైతన్య గారు, నేను ముగ్గురము చాలా సార్లు తిరిగిన తర్వాత చివరికి ఉమెన్ ని ప్రతిక్ష చేయాలి, ఉమెన్ థీమ్ ఓరియంటెడ్, రైతే రాజు, రైతే గొప్పవాడు, జై జవాన్ జై కిసాన్ అంటూ, అలాగే ఎక్కడైతే స్త్రీకి గౌరవం ఉంటుందో అక్కడ సమాజంలో అందరికీ గౌరవం ఉంటుందంటూ, అలాగే అనేక రకాల సంక్రాంతి యొక్క ఇండికేటర్స్ అన్ని కూడా అందరూ పెట్టారు. ప్రతి ముగ్గులో కూడా చక్కటి పువ్వులు కనపడుతున్నాయి, చక్కటి ఆకులు కనపడుతున్నాయి, మీ యొక్క మృదువైన నైపుణ్యాలన్నీ కూడా ముగ్గుల్లో కనపడుతున్నాయి. ఇంత గొప్ప ముగ్గులు వేసిన మహిళా మనులందరికీ ఒక్కసారి మనకు మనమే చప్పట్లు పట్టుకుందాం అందరూ మనకు
న్యూస్. మరి ఈ రోజు కార్యక్రమానికి ఈ ముగ్గుల పోటీకి ముఖ్య స్పాన్సర్స్ అయితే మన నల్గొండ పట్టణంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ అయినటువంటి సాయి కృష్ణ షాపింగ్ మాల్ అధినేత మరి వెంకటేశ్వర్లు గారు మనతో ఉన్నారు. సో ఈ రోజు వారి సహకారంతో ఇక్కడైతే చాలా కన్నుల పండుగ మరి సంక్రాంతి స్పెషల్ మహిళలకు ఎంతో ఇష్టమైనటువంటి ముగ్గుల పోటీ అయితే నిర్వహిస్తున్నారు. మరి వారికి ఎలా ఉందో వారి మాటలు అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే, వెల్కమ్ టు సత్య న్యూస్. నమస్తే అండి. సో ఎలా ఉంది సార్ మీ ఆధ్వర్యంలో ఇక్కడ మీ సహకారంతో నడుస్తున్నటువంటి ప్రోగ్రామ్ ఎలా ఉంది? మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. యాక్చువల్గా ఈరోజు సత్య న్యూస్ వాళ్ళు మన సాంప్రదాయాలను మన సంస్కృతిని అంతా మర్చిపోకుండా అందరూ ఉట్టిపడేలా అంటే అందరికీ తెలిసే విధంగా కూడా మళ్ళీ ఒక రంగవల్ల ప్రోగ్రాం నిర్వహించడం చాలా ఆనందదాయకం. ముఖ్యంగా మన సంప్రదాయము అంటే ఈ రోజున అందరూ బిజీ లైఫ్ అయిపోయినారు. దానివల్ల ముగ్గులు వేయాలంటే కూడా కొంతమంది ఇబ్బందికరంగా ఏదో గడుపుకుంటూ వెళ్తుంటారు. అటువంటి సమయంలో మనం ఇదంతా దీన్ని మళ్ళీ వెలికితీసి ఇంత మంచిగా ఉంటాయా, ఇంత మంచిగా రంగవల్లులు, ఇంత మంచిగా ముగ్గులు వేస్తారా అనేది అందరికీ చూయించుకుంటూ ఇందులో వాళ్ళకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉత్తేజపరంగా ఉండే విధంగా మమ్మల్ని కూడా స్పాన్సర్ మాకు కూడా అదృష్టంగా భావిస్తున్నాము. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది మేడం ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ నిర్వహిస్తున్నందుకు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో థ్యాంక్ యూ సార్, మీకు కూడా చాలా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మీ ఎంకరేజ్మెంట్ నల్గొండ పట్టణంలోని మహిళలకి ఎల్లవేళలా ఉండాలని, అలాగే మీ షాపింగ్ మాల్ కూడా ఎప్పుడు హ్యాపీగా కలకల్లాడుతూ జనాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో చూస్తున్నాం కదండి, ఈరోజు ముగ్గుల పోటీకి అయితే వివిధ రకాల నుంచి ఎప్పుడు లోకల్ నుంచే వచ్చేవారు. సో ఈసారి అయితే మహిళలు పక్క ఊర్ల నుంచి కూడా వచ్చి పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. సో మరి ఈ ప్రోగ్రామ్ విజయవంతం కావాలని మనము కోరుకుందాం. ఓటమి అనుభవాన్ని ఇస్తుందంట. అనుభవం ఎప్పుడైనా చాలా గొప్పది. కాబట్టి ఈ అనుభవంతో ఇంకా ఇంకా మీరు నైపుణ్యాన్ని పెంచుకుని ఇంకా ఇంకా మాకు కాంపిటీషన్ ఇంకా టఫ్ చేయాలని నెక్స్ట్ ఇయర్స్కి ముందు వచ్చే ఇయర్స్కి కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సత్య న్యూస్ వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ అనేక మంగళాశాసనాలు ఆ పెరుమాళ్ళు ఇవ్వాలని కోరుకుంటూ
ధన్యవాదాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. నల్గొండ పట్టణంలో మరి ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా ఎంతో మంది మహిళలను వాళ్ళని ఉత్సాహపరచడం కోసం సత్య న్యూస్ ఆధ్వర్యంలో ఈసారి అయితే సాయికృష్ణ షాపింగ్ మాల్ వారి సహకారంతో నిర్వహించినటువంటి ముగ్గుల పోటీకి ముఖ్య అతిథిగా మరి మహిళా శక్తులు అయితే మన ముందున్నారు. సో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బుర్రి చైతన్య మేడం గారిని ఈ ప్రోగ్రాంను ఉద్దేశించి 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వెల్కమ్ టు సత్య న్యూస్ మేడం. విషయాలు చెప్పండి. ఈరోజు సత్య న్యూస్ ఆధ్వర్యంలో నల్గొండ ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నారు. ఈ ముగ్గుల పోటీకి చాలామంది మహిళామణులు పార్టిసిపేట్ చేశారు. చాలా బాగా వాళ్ళ నైపుణ్యాన్ని బయటికి తీస్తూ రంగురంగు వల్లలు దిద్దుతూ చాలా బాగా వేశారు. వాళ్ళందరికీ నల్గొండ పట్టణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. అభినందనలు, శుభాకాంక్షలు. ఇంత పెద్ద ఎత్తున మహిళామణులు ఇచ్చేసినందుకు వారందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా థ్యాంక్ యూ మ్యామ్. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ఈ సభాముఖంగా మీకు ధన్యవాదాలు.